రోజు ఒక్కపొద్దు ఇడిచి ఖాళీగా ఉంటా అంటే ఖాళీగా ఏముంటావులే కరీం అని చెప్పి మా మేడం రంగు డబ్బా తీసుకొని వచ్చి ఇంకా బెయ్యి నువ్వు రంగులు వేయి ఇంట్లో హాల్లో అని చెప్పి ఆ రంగులు తీపించుకొచ్చి రంగులు ఇచ్చి ఇంకా బెయ్యి కరీం అనింది. మనం ఏం చేస్తాం, యుద్ధానికి రెడీ అయినాం. పెద్ద కట్టె పట్టుకొని బ్రష్ తీసుకొని ఏమో పెద్ద ప్రొఫెషనల్ పని మాదిరి మొదలు పెట్టినాం. అది అట్లా పెంచ అంటే ఇట్ట పోయి ఇట్ట పెంచ అంటే అట్ట పోయి సరిగా రాలే. ఒక్కొక్కసారి సరిగా రాకపోయేతలకి కరీ ఇక్కడ మళ్ళీ సరిగా రాలేదు, మళ్ళీ వెయ్యి అని చెప్పింది. మళ్ళీ రెండో రోజు వేస్తాను. ఫస్ట్ రోజు వేసింది సరిగ్గా కొంచెం రాలే, గ్యాప్లు వచ్చింది. మనం ఏం పెద్ద పనిమంతులమా, అందుకు మళ్ళీ సెకండ్ రోజు బాగా నీట్గా వేద్దాంలే అని చెప్పి స్టార్ట్ చేసినాము. ఒక పొద్దుండ కాబట్టి బాగా ఉరకైంది. ఉరకయ్యేతలకి బకెట్ ఎత్తుకొని పక్కకు పోయి ఇంకొకసారి పోయి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసినాం. మళ్ళీ ఆ పక్క కొంచెం గ్యాప్ ఉందని చెప్పి ఆ పక్క వేసినాం, మొదలు పెట్టినాం. మళ్ళీ మా పని మనిషి ఏమో పాపం ఆ పక్కకు ఈ పక్కకు తిరగలేక కష్టపడుతుంది. ఎందుకు అడ్డు తిరుగుతాను కరీం, చెయ్యి పని తొందరగా అని చెప్పింది. ప్లాస్టిక్లన్నీ వేసి ఈ కవర్లన్నీ వేసినాం. ప్లాస్టిక్ వచ్చేతలకి ఈ విధంగా తెల్లంగా వచ్చింది. ఇండ్లంతా బాగా దేవుని దయ వల్ల బాగానే కొట్టినామని చెప్పింది. బాగానే కొట్టినాక ఇది కొంచెం గ్యాప్ ఉంది, ఇరంతా గ్యాప్ ఉంది, వాటిలో కొట్టేస్తే అయిపోతుంది. సౌదీలో పని చేయడం అంటే ఊరికనుకుంటారు అందరూ జనాలు, ఏం పని లేదులే అని. పద్దన డ్యూటీ పోయి వచ్చినా మళ్ళా ఇప్పుడు వచ్చి ఈ పని మొదలు పెడతాను. ఏం చేస్తాను, అన్నీ అయిపోయినాయి, సర్దేస్తాను. సామాన్లన్నీ సర్దుకొని తొందరగా మా పని మనిషి నేను ఇద్దరం కలిసి మొత్తం అన్నీ క్లీన్ చేసి మొదలుపెట్టిన యుద్ధం అయితే అయిపోయింది. మొత్తం ఇండ్లంతా బాగా కిలకలా అని కొట్టేసినాం. రంగంతా మషల్లా సూపర్గా వచ్చింది. రంగంతా బాగా తెల్లంగా, ఎందుకంటే రాత్రి కొట్టినాం కాబట్టి సరిగా కానరాలే. తెల్లారి చూసేదానికి బాగా వచ్చింది. మా మేడం వచ్చి చెక్ చేసి మాకు కొట్టిన కరీం మషల్లా అని చెప్పింది. మా పిల్లగాడు కూడా బ్రేక్ ఇన్స్పెక్టర్ వచ్చినట్టు వచ్చి చెక్ చేసిండు. మా మేడం బాగా కొట్టినామని చెప్పేసి చెక్ చేసినామని చెప్పేసి నాకు డబ్బులు ఇచ్చని చెప్పింది. డబ్బులు ఇచ్చేసింది. 100 రియాలు అయితే ఫట్ అని ఇచ్చేసింది. 100 రియాలు తీసుకొని ఎగురుకుంటా నేను ఆరాకు పోయి పొద్దు బాగా ఇఫ్తార్ ఎందుకు చేసుకున్నాం. మాషల్లా అల్హమ్దులిల్లాహ్.